నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శనకు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తమ అధినేత వస్తున్నారని కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనపై మత్స్యకార గ్రామాల్లో మంగళవారం రాత్రి వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిని అధిగమిస్తూ సీఎం పర్యటనకు మత్స్యకారులు హాజరయ్యేలా జిల్లా నేతలు చర్యలు చేపట్టారు. జగన్ను కలిసేందుకు నేతలు, వారి అనుచరులు, సెక్యూరిటీ ఇబ్బందులు పడ్డారు. సభావేదికపైకొచ్చిన జగన్ వైసీపీ శ్రేణులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. జగన్ను చూస్తూ సీఎం సీఎం అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు హోరెత్తించారు. వేదికపై నుంచే మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ భూములు సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పచెప్పడానికి తాము వ్యతిరేకిస్తున్నామని, మీకోసం పోరాటం చేస్తామని జగన్ వారికి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు వద్ద భూములు ఉన్నాయని, కావాలంటే సాగర్ డిఫెన్స్ కు అక్కడ భూములు కేటాయించాలని తమ ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్ కు జాలరి వేషధారణ టోపీ, వలను మత్స్యకారులు బహుకరించారు. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంటారు. రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్ లైక్ మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, అర్జీలు, పాస్పోర్ట్లు మన హార్బర్ లైక్ కూడా మనం రాకుండా ఏంటంటే విషయాలన్నీ మనకు తెలీదు. మా హార్బర్ బాగా ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది. అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళ కోల్డ్ స్టోరేజ్ లో అందుబాటులో ఉన్న వాడే కార్యక్రమం జరగడంలా ఇంతవరకు చిల్లర అందుబాటులో ఉన్న వాడేదానికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఫిష్ అదే రకంగా మీ బోట్ల రిపేర్ల కోసం మీకు బోట్ల రిపేర్ షెడ్లను కూడా ఉపయోగించుకునే కార్యక్రమం అది కూడా జరగడంలా. షెడ్లు తయారైనా మీకు ఇవ్వడంలా. అదే పనిగా నెట్ మెండింగ్ మిషన్, నెట్ మెండింగ్ సౌకర్యాలు కూడా నెట్లను రిపేర్ చేసుకున్న గురుబుద్ధితోనే అడుగులు ముందుకు పడ్డాయి. అనుకోకుండా మొన్న పోలీసు ఏం చేశారు, సివిల్ పోలీసు ఏం చేశారు, డిపార్ట్మెంట్ ఏం చేశారు, అంతగా కూడా మా మత్స్యకారులు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, ఈ బోట్లు వీళ్ళంతా కుమ్మక్కై వీళ్ళే దొంగలించినారు. మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది. బోట్ మత్స్యకార యువతి యువకులకి, కాపక నేర్చుకున్న ప్రజలకి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేందరూ తెలుసు, ఈరోజు మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ప్రతి ఫిషింగ్ హార్బర్స్ ఎవరైనా ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసిన, ఎంతో మంది మాటలు చెప్పిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సంపాదించినటువంటి ఒకే ఒక్కరు జగనన్న ఒక్కరే. ఫిషింగ్ హార్బర్ ని సాధించి ఈరోజు మనకు అందించడం జరిగింది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును.
కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995 94904 71476 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.